ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి వేణుశ్యామ గారితో మనం చేస్తున్నాం. వారు శ్రీ విద్యా ఉపాసకురాలు. అనేక మందికి శ్రీ విద్యా సాంప్రదాయాన్ని అందిస్తూ ఉన్నారు. అనేక చోట్ల వారు చండీ హోమాలే కాదు, అనేక శక్తిపీఠాల్లో కూడా వారు హోమాలు చేస్తూ ఉంటారు. అలా వారు అందరికీ శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్న వారందరికీ సుపరిచితులే. వారి కామాఖ్య అమృత శోధన అనే ఒక సొసైటీని స్థాపించి ఆ సొసైటీ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. అమ్మ, మీరు చాలా శక్తిపీఠాలు అవి దర్శనం చేస్తూ ఉంటారు కదా. కొన్ని శక్తిపీఠాల గురించి మనం ఆలోచించినప్పుడు, మనం శక్తిపీఠాల గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని మిస్టరీగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి గయాయ మంగళగౌరి అంటారు. మంగళగౌరి దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ జ్యోతి రూపంలోనే దర్శనం ఉంటుంది. అందరికీ లోపలికి వెళ్ళంగానే మనకి అమ్మవారు ఏదో కనిపిస్తుంది, జ్యోతి రూపంలోనే ఉంటుంది. అలాగే మంగళగౌరి అనేది ప్రతి ఆడపిల్లకి మంగళగౌరి పూజ చేయకుండానే పీటల మీదకి తీసుకెళ్ళరు. పెళ్ళిళ్ళప్పుడు మంగళగౌరి పూజ, ఆ మూకుడులో దీపం పెట్టేసి మంగళగౌరి పూజ చేస్తారు. అలాగే ఆ మంగళగౌరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అలా మంగళగౌరి ఎందుకు ఆ రూపంలో ఉంది? అక్కడ అమ్మవారి ఏ యొక్క అవయవం పడింది? దాని యొక్క విశిష్టత ఏంటి? గయా అంటే ఏమిటి అంటే వెళ్ళు, ఏం పారద్రోలుతున్నాం అని ఒకసారి చూస్తే మాంగళ్య గౌరిక. మాంగళ్యం అంటే ఏంటి? శుభము అని అర్థం. ఇప్పుడు గయ అంటే నాలో ఉన్న అశుభం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో శుభం అన్నది లోపలికి వస్తుంది. మీరు అది లలితా సహస్రంలో చూసినప్పుడు కూడా కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిఫణస్తని అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి అంటే కామేశ్వరుడు ఏం చేశాట? అమ్మవారికి ప్రేమ ఇచ్చాట. ఆ ప్రేమకు బదులుగా ఈవిడ ఏమిచ్చింది అంటే తన స్తనద్వయాన్ని ఇచ్చింది అని అంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ అమ్మవారి యొక్క స్తన్యం పడిన ప్లేసు గయా అన్నది. అంటే ఆ స్తనద్వయం పడిన ప్లేసు. అక్కడ అనాహతాబ్జనులయ్య ఎవరున్నారు అంటే శ్యామాభావదనద్వయ రాజశ్యామలాదేవి రూపమే అక్కడ ఉన్నది. ఇక్కడ వాడు దీపంతో ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆ స్తనద్వయాన్ని నిగూఢంగా అంటే రహస్యంగా ఉంచి వాళ్ళు దాన్ని దీపం అంటే అక్కడ వచ్చేది ఏంటి అంటే జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. ఆ జ్ఞానం ఏమిటి అంటే కామేశ్వరుడు ప్రేమిస్తే ఈవిడ ఆ స్తనద్వయాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు మనకు అర్థమైతే అక్కడ చాలా అర్థం ఉంది. ఇక్కడ స్తనద్వయం అంటే రక్షణ పోషణ శక్తి అని అర్థం. రక్షణ శక్తి అంటే ఎవరు? భూదేవి. పోషణ శక్తి ఎవరు? శ్రీదేవి. అంటే భూదేవి శ్రీదేవిని ఇచ్చింది. ఆవిడ ఇక్కడ ఆవిడ శక్తి రూపంలో ఆయనతో ఉండి భూదేవిని శ్రీదేవిని ఇవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే ఆయన రక్షించే బాధ్యత పోషించే బాధ్యత స్వీకరించింది అక్కడ. అందువల్ల అక్కడికి మనం వెళ్ళేసరికి ఆ రక్షణ పోషణ శక్తి ఎప్పుడైతే మనలో నిండుగా ఉంటుందో అప్పుడు జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అజ్ఞానం అన్నది పోతుంది. అదే లక్ష్మి. ఆ లక్ష్మీ స్వరూపమైన మంగళం అంటే మంగళం అంటే శుభం. ఆ శుభాన్ని ఇచ్చేది ఎవరు అంటే మాంగళ్య గౌరిక. అందుకే గయే మాంగళ్య గౌరిక. గయ అంటే వెళ్ళిపోతుంది. ఏంటి అంటే అశుభం మనలోంచి వెళ్ళిపోయి శుభం అన్నది వచ్చి ఈ ఆత్మశక్తి అన్నది పెంచుకోవడమే అక్కడ మాంగళ్య గౌరిక అంటే అర్థం. అయితే గయ ఇంకో చోట పిండ ప్రధానాలకి ఇది కూడా ప్రత్యేకత ఉంది. బుద్ధుడికి కూడా ప్రత్యేకత ఉంది. సో ఆ మూడింటిని మనం చూడవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు. అలాగే మనకి కాశీకి వెళ్ళినప్పుడు కాశీ విశాలాక్షి అంటారు. కాశీ విశాలాక్షి అమ్మవారు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆ కాశీ విశాలాక్షి యొక్క గొప్పతనం ఏంటి? మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు టీవీలో కూడా మంచి ప్రచారం వచ్చింది. అది ఏంటి అంటే ఆ విశాలాక్షి అమ్మవారు ఉన్న ప్రదేశాన్ని జ్ఞానవాపి అని పిలుస్తారు. జ్ఞానవాపి అంటే ఏంటి? జ్ఞానం అన్నది మన లోపలికి నింపుకునే ప్రదేశం. అది ఎందుకు జ్ఞానాన్ని నింపుకునే ప్రదేశం అంటే విశాలాక్షి అంటే మామూలుగా మనం చెప్పుకున్నప్పుడు సమాసాల్లో చూడండి విశాలమైన నేత్రములు కలది. విశాలమైన నేత్రములు కలది అంటే అర్థం ఏమిటి? పెద్ద కళ్ళు ఉన్నది అని కాదు అర్థం. అక్కడ ఈ రెండు కళ్ళు ఎప్పుడైతే మూసుకుపోతాయో మూడో కన్ను అన్నది తెరుచుకుంటుంది. ఎందుకంటే వీటితో చూసిన దృష్టికోణం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుంది? అబద్ధాలే చూస్తూ ఉంటాం అన్నీను. కానీ ఈ కళ్ళని ఎప్పుడైతే మనం మూసి మూడో కన్నును తెరుస్తామో అప్పుడు ఈ దృష్టిలోపం అన్నది పోయి మనకు వచ్చే
దృష్టి ఏంటి అంటే మంచి అంటే బుద్ధివంతమైన దృష్టి వస్తుంది. మీరు వింటే బుద్ధి కర్మానుసారిణి అని చెప్పేసి మనం అంటాం. బుద్ధి కర్మానుసారిణి అంటే మన కర్మల్ని బట్టి మన బుద్ధి పనిచేస్తుంది అని. కానీ ఎప్పుడైతే సాధన చేస్తారో అప్పుడు ఈ బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే మన కర్మల్ని కూడా మనం మార్చుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆ కర్మని మార్చుకునే శక్తి అంటే అర్థం ఏమిటి అని అంటే జ్ఞానం వస్తే చాలు ఆ కర్మ అంటే చూడండి, ఇప్పుడు శరీరానికి లోబడిపోయినప్పుడు మనకి చిన్న బాధ కలిగినా సరే, అంటే చలేసింది అనుకోండి తట్టుకోలేం, వర్షం వచ్చిందనుకో తట్టుకోలేం, ఎండగా ఉంటే తట్టుకోలేం. కానీ అదే కనుక ఈ దేహం మీద కాన్షియస్ పోయి అన్నీ భగవంతుడే అని స్వీకరించగలిగినప్పుడు ఎండనే మనం ఎలా స్వీకరించగలుగుతాం? చాలా, ఎందుకంటే మన పని ఉన్నంతసేపు మనం ఎండలోనే ఉండాలి. అప్పుడు అయ్య బాబాయ్ చెమట పడుతుంది అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు శరీరం మీద కాన్షియస్ ఉన్నవాడు ఎప్పుడూ ఎదగలేడు. ఆ ఎదుగుదల అన్నది ఎప్పుడు వస్తుంది అంటే దీని మీద మనకి ఏముండాలి అంటే వ్యామోహం ఉండకూడదు. ఆ వ్యామోహం లేని స్థితి నే జ్ఞానము అని అంటాం. అది ఎవరిస్తారు అంటే విశాలాక్షి అమ్మవారు. చాలామంది ఏంటి అంటే కాశీ వెళ్ళగానే అన్నపూర్ణ, కాలభైరవుడు, విశ్వనాథుడు అందరూ, విశాలాక్షి చాలా చిన్న గుడిలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా మిగతావన్నిటిలోకి ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కువ లైన్లు ఉంటాయి కాబట్టి. కానీ నిజంగా కాశీ మొత్తాన్ని కాపాడే తల్లి ఎవరు అంటే విశాలాక్షి అమ్మవారే. పైగా కాశీ ఒక్కదాటే కాదు, మిగతా శక్తిపీఠాలన్నీ ఉన్నాయి కదండి. ఆ శక్తిపీఠాలన్నిటికీ కూడా జ్ఞానము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే జ్ఞానశక్తి అన్నది కాశీ క్షేత్రం నుంచే. అందువల్లే కాశీ క్షేత్రం అంత గొప్పదైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి అంటే చనిపోయేలోపు ఒకసారి వెళ్ళాలి అని కోరుకునే క్షేత్రం కూడా అదే. నిజంగా కూడా ఆ క్షేత్రానికి వెళ్తే చాలు మనం నిశ్శబ్దంగా మారిపోతాం. ఎందుకంటే చాలా శబ్దంతో వెళ్తాం. ఆ శబ్దం ఏమిటి అంటే మనకు బోల్డన్ని ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలన్నీ చాలా ఉంటాయి బుర్రలో. అవన్నీ ఒక్కసారి ఆగిపోయి మన చుట్టూ ఎలాంటివి జరుగుతున్నా సరే చాలా కామ్గా ఉండగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కాశీక్షేత్రమే. దానికి కారణం ఏమిటి అంటే విశాలాక్షి అమ్మవారు మన జ్ఞాన నేత్రాన్ని తెరిపించడమే. కానీ అది దాటి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మామూలు స్థితికి రాకుండా ఉండాలి అంటే ఆవిడతో మనం పూర్తిగా ఎలాగో అంటే ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటి అంటే కాశీలో ఉన్నంతసేపు ఈ చీరలకు వెళ్దాం, లేకపోతే అక్కడున్న వస్తువులు కొనుక్కుందాం, వీటి మీద వ్యామోహం వదిలేసి ఆ విశాలాక్షి అమ్మతో బంధం ఏర్పాటు చేసుకోగలిగితే కనుక అక్కడి నుంచి వచ్చాక కూడా మనం ఆలోచన రహిత స్థితి అని అంటారు చూసారా, ఆ స్థితిలో మనం ఉండగలిగేటట్టు చేస్తుంది ఆ పరమేశ్వరి. అంటే కాశీ విశాలాక్షి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసిన తర్వాత తొందరగా మర్చిపోలేని అంటే ఇప్పుడు మనకి ఏదన్నా మనకి తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసామనుకోండి, ఆ కొంచెంసేపు ఉంటారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో చెప్పలేము. కానీ అమ్మవారిని మటుకు కాశీ విశాలాక్షి అంటే ఇంకా అలా ఉండిపోతాం అక్కడ, మన మనసు అక్కడ వదిలేసి వచ్చామేమో అన్నట్టుగా ఉంటుంది. అయితే కాశీ విశాలాక్షి ఇంత గొప్పదే అన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆ ప్రేమ ఎందుకు, అంత కళ్ళంబడి నీళ్ళు అవి ఎందుకు వస్తాయి అక్కడ? ఎందుకు అంటే మాతృస్వరూపము అంటే విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, విరాగిణి. విశ్వమాత అంటే ఈ విశ్వం మొత్తానికి ఆవిడే తల్లి. ఎవరు అంటే జగద్ధాత్రి, మొత్తం జగత్తుకంతటికి ఏం చేస్తుంది? దాత అంటే అన్ని ప్రాణప్రదాత, అన్నప్రదాత, మీకు ఉద్యోగ ప్రదాత, ఏదైనా చూడు పెళ్లి ప్రదాత, పిల్లల ప్రదాత, ఏదైనా సరే ఆవిడ నుంచే మనకు వస్తున్నాయి. అందుకే విశ్వమాత మొత్తం అందరికీ తల్లే కాకుండా మనకు అన్నీ దానం చేస్తుంది ఆవిడ. జగద్ధాత్రి, జగత్తు మొత్తానికి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కటి. అందుకే ఏంటి మీరు వింటారు ఏమిటంటే శివుడు 1 గంటకి అన్నం పెట్టాలని అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి అడుగుతుందిట, ఏమిటంటే అందరికీ పెట్టొచ్చేసావా శివ అని. అందరికీ పెట్టొచ్చేసావా అంటే పెట్టొచ్చేసాను అంటట. అంటే ఆవిడ ఈయన పెట్టలేదు అని నిరూపించడానికి ఒక పెట్టిని ఓపెన్ చేస్తుందిట. ఆ పెట్టిలో ఒక చేవని దాస్తుంది ఈవిడ. చేవని దాచి ఈయన పెట్టలేదని ప్రూవ్ చేయాలి అని చెప్పేసి. అంటే నారు పోసిన వాడు నీరు పోయడా అంటే ఆ పెట్టిలో ఉన్న చేవ దగ్గర ఒక చిన్న బియ్యం గింజ ఉంటుందిట. బియ్యం గింజ ఉంచేసరికి ఆవిడ చాలా ఇంకా ఈయన నిరూపించలేకపోతుంది. దానికి కారణం ఏంటి అంటే విశాలాక్షమ్మే. ఆవిడే
ఏంటి అని అంటే ప్రతి ఒక్క జీవికి కూడా ఆ టైంకి ఏది కావాలో, అందుకని అక్కడికి వెళ్తే కాదు, ఆవిడ్ని నమ్మితే చాలు, మనం ఇంకేది ఆలోచించక్కర్లేదు. మనకు అన్నీ ఎవరు సమకూరుస్తారు అంటే ఆ జగద్ధాత్రైన విశాలాక్షి. ఆవిడెవరు అంటే విశాలాక్షి ఏం చేస్తుంది, పెద్ద నేత్రములతో అంటే ఈ 2 కళ్ళు మూయించేసి 3వ కన్నుని తెరిపించి ఏం చేస్తుంది అంటే విరాగిణి అంటే పూర్తిగా ఈ వీటన్నిటితోనూ కాదు, బంధం ఎవరితో ఉండాలి అంటే నిజమైన సంబంధం ఎవరితో పెట్టుకోవాలి అంటే దైవంతోనే అని తెలిసే స్థితి విశాలాక్షి. కాబట్టి అక్కడికి వెళ్తే మరి ఆ ఆనందం ఎందుకు అని అంటే మనకి నిజమేదో అర్థమైనప్పుడు ఆ నిజంతోనే కదా ఉండాలనుకుంటాం. మనకి నిజం తెలియకపోవడం వల్ల అబద్ధంతో తిరుగుతున్నాం. నిజం తెలిసిపోయింది అనుకోండి, ఇంకా అబద్ధంతో మనకి పని లేదు కదా. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు వస్తుంది అనమాట అమ్మని చూడగానే. అలాగే మనకు సౌత్లో చూసుకుంటే మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించిన తర్వాత కూడా ఆ కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. ఎందుకు ఆ మధుర మీనాక్షి అమ్మవారికి కాశీ మీనాక్షి అమ్మవారికి సేమ్ ఇదిగా ఉంటుంది. మీరు అలా చూసినప్పుడు కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ముగ్గురు ఒకేలా. ఇక్కడ ఎందుకు అని అంటే మధుర మీనాక్షికి వచ్చేసరికి మీనాక్షి అంటే అర్థం ఏమిటి, చేపకళ్ళు అని అర్థం. మామూలుగా మనం విన్నప్పుడు చేపకళ్ళు అని. కానీ ఇక్కడ మీరు లలితా సహస్రంలో చూస్తే అమ్మవారిని చలన్మీ నాభలోచన అని కొలుస్తాం. ఆ చలన్మీ నాభలోచన అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే కన్ను ఇక్కడితో మొదలై ఇక్కడ అంత పెద్ద కళ్ళు అని, ఆ చేపలా ఉన్నాయి అని. కానీ వాళ్ళు ఏం చెప్పారు, వసిన్యాది వాగ్దేవతలు కదా, చాలా అందంగా వర్ణించారు. అదేమిటిట, జలంలో ఉండాల్సిన చేపలు ఏంటి అంటే మామూలు భూమి మీద ఎలా కదులుతున్నాయి అన్నది, అంటే కళ్ళు రెప్పలు పడుతూ ఉంటాయి కదండి, అంటే భూమి మీద కదులుతున్నాయి. మామూలుగా జలంలో ఉండాల్సిన చేపలు బయటకు వస్తే ఏమవుతాయి, చనిపోతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి జలచరాలు కాబట్టి బయట ఉండవు అవి. కానీ ఈవిడ కళ్ళులా ఉండి ఇలా ఊగుతాయి, అంటే రెప్పలు పడుతూ ఉన్నప్పుడు కదులుతున్నాయి అని చెప్పారు ఎవరు, వసిన్యాది వాగ్దేవతలు. దానికి అర్థం ఏమిటి అంటే చేపకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటిట అంటే ఎప్పుడు అది ముందుకు చూస్తూ ఉంటుంది. మీరు చూస్తే అంటే స్ట్రైట్గా, అంటే దానికి అంటూ ఒక డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది, దానికి డీవియేషన్స్ ఉండవు. అంటే ఈ 2 కళ్ళు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడే డీవియేషన్ పోతుంది. అదే మీనాక్షి అంటే ఇంచుమించు మీనాక్షి విశాలాక్షి ఒక్కటే. ఎందువల్ల అంటే ఆవిడ జ్ఞాననేత్రాన్నే తెరిపిస్తోంది. ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ కూడా జ్ఞాననేత్రాన్నే తెరిపిస్తోంది. ఎప్పుడైతే జ్ఞాననేత్రం తెలిసిందో, ఇక్కడ మీరు చూస్తే బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి అని కూడా మనం లలితా సహస్రంలో చెప్పుకుంటాం. మీనాక్షి అంటే రాజశ్యామలాదేవి యొక్క స్వరూపమే, అనాహతంలో ఉంటుంది. ఆవిడ విష్ణు గ్రంథి విభేదన అన్నది జరుగుతుంది మనకి. ఆ విష్ణు గ్రంథి విభేదన ఎప్పుడు జరిగిందో మనం నిజం ఏమిటి అంటే నిజం అన్నది దేహం కాదు, లోపలున్న ఆత్మే. దాన్ని మనం పెంచుకుంటే ప్రతి ఒక్కదాన్ని మనం ఏ స్వరూపం కింద చూడగలుగుతాం అంటే శివస్వరూపం కింద, అంటే అన్ని ఆత్మస్వరూపం కింద ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టామో చిదానంద రూపం శివోహం అంటే ఎప్పుడు కూడా ఆనందమే మనకు వస్తుంది. అందువల్లే అది ఏడుపు కాదు, నిజం చెప్తే మన లోపల పొంగే ఆనందం కంటి వెంట నీరు రూపంలో బయటకు వచ్చేస్తుంది అంతే. మధుర మీనాక్షి విశాలాక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే కాదు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి దర్శనం అయిపోగానే. అది జరుగుతున్న ఒక అద్భుతంలాగా ఉంటుంది. అద్భుతమే కదా, ఎందుకంటే ఇప్పుడు మీకేమీ సంబంధం లేకుండా మీరు ప్రతి చోటికి వెళ్ళారనుకోండి. ఇప్పుడు ధ్యానం చేశారు అంటే కూర్చుని ఒక 2 నిమిషాలు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుని ఒక ధారణ చేసి ఆ ధారణ ద్వారా దానిలో లైవ్ అవ్వడం ధ్యానం అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఏమీ చేయట్లేదు. అలా ఆ స్వరూపాన్ని చూడగానే మీకు ఏమొస్తుంది, మీకు తెలియకుండానే దాంతో కలిసిపోతున్నారు. అంటే ధ్యానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు ఏమవుతుంది మీకు మరి అంటే మీ ప్రమేయం లేకుండా మీరు పూర్తిగా లైవ్ అవుతున్నారు. ఆ లైవ్ అయ్యే స్థితి ఎక్కడుంటుంది అంటే ఒకే ఒక్క చోట ఉంటుంది. అది ఏమిటి అంటే అమ్మ దగ్గర. ఎందుకు అమ్మ దగ్గర ఉంటుందండి అని అంటారు. ఏ అమ్మైనా కూడా అంతే. ఆ అమ్మ దగ్గర ఎందుకు ఉంటుంది అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి ప్రాణం అమ్మ పోస్తే క్షేత్రం తండ్రిస్తాడు. అంటే
ప్రాణం ఎప్పుడు నా నుంచి విడిపోదు కదా నేను ఉన్నంతసేపు. అప్పుడు అమ్మని చూడగానే మరి ఇంకేం వస్తుంది ఆనందం కాకపోతే? ఆ గుండె నిండా ఆనందం ఎప్పుడు వస్తుందో అది కంట్లోంచి 1 ఏళ్ల కింద బయటకు వస్తుంది అంతే. ఆ ఆనందాన్ని మనం వాళ్ళిద్దరి దగ్గరే పొందడానికి కూడా కారణం ఏమిటి అంటే అసలు పూర్తిగా ఆత్మతో లయం అవ్వడం అన్నది ఆ 2 చోట్ల ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు అన్నారు కదా కంచి కామాక్షి అనేసి, ఆ కంచి కామాక్షి యొక్క విశిష్టత ఏంటి? కంచి కామాక్షి, కామ అంటేనే ఏమిటి? లక్ష్మీ సరస్వతులు నేత్రంగా కలది. కామ అంటే లక్ష్మీ సరస్వతులు నేత్రంగా కలది. లక్ష్మీ సరస్వతులు అంటే ఏమిటి అని అంటే మనకి లక్ష్మీదేవి ఏమిస్తోంది అని అంటే మనలో ఉన్న చాలామంది ఏమంటారు అంటే లక్ష్మీదేవి చెంచల అండి వెళ్ళిపోతూ ఉంటుంది అని. లక్ష్మి ఎప్పుడూ వెళ్ళదు. మనం అర్థం చేసుకుంటే లక్ష్మి నిజం చెప్తే అందరికంటే ఎక్కువ మనతో ఎవరుంటారు అంటే లక్ష్మే ఉంటుంది. ఎందుకు? మీరు అష్టోత్తరం చదువుతున్నారు, ఫస్ట్ మొదలుపెట్టడమే ప్రకృతి నమః అంటే ప్రకృతి స్వరూపమే లక్ష్మి. ఆ ప్రకృతి స్వరూపమైన లక్ష్మి ప్రతి క్షణం మనకి ఏమిస్తూ ఉంటుంది? ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది, రీసోర్స్. అది నాదని అర్థం చేసుకుని మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో ఆ జ్ఞానశక్తే సరస్వతి. ఇక్కడ లక్ష్మీ సరస్వతులు ఒకచోట ఉండరు అని కూడా చాలామంది అనడం మీరు వింటారు, కానీ అది ఎంతో తప్పు. ఎందుకంటే లక్ష్మణ ప్రతి చోట ఎవరుంటారు? సరస్వతి ఉంటుంది. నిజంగా లక్ష్మి ఉంటే దానికి ఉదాహరణ ఏమీ లేదు. లక్ష్మి ఉండడం లేకపోవడం అన్నది ఎవరి వల్ల అంటే మన బుద్ధిలోనే లోపం తప్ప లక్ష్మి ఎప్పుడూ మనతోనే ఉంది. ఉన్నదాన్ని వాడుకుంటే మనం గొప్పగా అవుతాం, వాడుకోకపోతే అయ్యో నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి తృప్తి లేకుండా ఉంటాం. ఆ తృప్తి మనం తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఒకే ఒక మంత్రం ఏమిటి అంటే దీక్షిత దైత్య సమని. మనం ఎంత దీక్షగా మనం అనుకున్న దాన్ని మనం చేయగలుగుతామో అప్పుడు మనలో ఉన్న ఎమోషన్స్ అనే రాక్షసులందరూ పడుకుండిపోతారు. ఎప్పుడైతే పడుకుండిపోయారో ఆవిడ ఏమవుతుంది? సచ్చిదానంద రూపిణి అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్టు చేస్తుంది. మీకు అర్థం అవడానికి ఒక చిన్న కథలా చెప్తాను. అదేమిటి అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నట్ట. ఆ బ్రాహ్మణుడు చాలా వేదాలన్నీ చదువుకున్నట్ట, కంఠస్వరం కూడా చాలా బాగుంటుంది, ఎంతో బాగా మంత్రం చెప్తాట. ఆయన మంత్రం చెప్తూ ఉంటే అందరూ మైమరిచిపోయి వినేవారట. అన్ని వేదాలు వచ్చు, అన్ని శాస్త్రాలు వచ్చు. ఇంత గొప్ప పండితుడికి ఏమయ్యేదిట అంటే వెళ్ళి ఎంతమంది దగ్గర చెక్కినా అందరూ తన్మయత్వంలోకి వెళ్ళేవారు తప్ప ఎవరో ఈయనకి పారితోషికం ఇచ్చేవారు కాట. ఎవరో ఒకళ్ళు ఇస్తే ఆ వచ్చిన దాంతో చాలినట్టు బతుకుతూ ఉండేవాడు. అంటే తినడానికి ఒక రోజు ఉండి ఒక రోజు లేక, ఇంత విద్య ఉండి నాకేంటి పరిస్థితి అని బాధపడుతూ ఉండేవాట. ఈ లోపల ఆయనకి పెళ్ళయ్యేసరికి ఇంత వేదాంగాలు చదువుకున్నాడు కదా, ఆ మంత్రబలం వల్ల ఏమో మొహం అంతా చాలా కళగా ఉండేది, దానికి తోడు చాలా అందగాడు కూడాట. ఈ అందగాడు కాస్త ఏమైంది అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏమైంది అంటే అనాకారిక అంటే అంత అందంగా ఉండేది కాదుట. ఉండకపోయేసరికి ఇదేంటి నాకు తినడానికి ఏ పారితోషికము రావట్లేదు, ఇటు వచ్చేసరికి భార్య కూడా అందంగా లేదు అన్న బాధ రోజు రోజుకి ఏమైంది అంటే పెరిగిపోయేసరికి కానీ చాలా ఉత్తముడు అవడం వల్ల ఏం చేశాట అంటే సంధ్యావందనం రోజు చేసుకునేవట. ఒక చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుందామని చెప్పేసి మొదలుపెట్టి సూర్యభగవాను అడిగట, తండ్రి నువ్వే ప్రత్యక్ష దైవం అంటారు కదా, రోజు నువ్వు నాకు కనిపిస్తావు, నాకు ఎందుకు ఒక్క దేవుడు కూడా వరవివ్వట్లేదు, నేను ఇన్ని మంత్రాలు చదువుతున్నాను, పోనీ నేను చేస్తున్న దాంట్లో ఏమైనా లోపం ఉందా, అలా నా భార్యను కూడా ఇలా ఎందుకు ఇచ్చారు అని చెప్పి చాలా బాధపడ్డట. ఆ రోజు సంధ్యావందనం చేస్తూ బాధపడుతూ ఉండేసరికి సూర్యుడు ఏం చేశాడు అంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కిందకు వచ్చి ఏమన్నట్ట అంటే బ్రాహ్మణుడు కదా వచ్చి అన్నట్ట, ఒరే బాబు నువ్వెందుకో బాధపడుతున్నావు, అందుకని నీకు 3 వరాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ 3 వరాలు నువ్వు జీవితంలో ఎప్పుడైనా వాడుకో, నువ్వు చచ్చిపోయేలోపు వాడుకోవచ్చు. ఈ 3 వరాలని వాడుకొని నువ్వు ఎదుగు అని చెప్పేసి ఆ 3 వరాలతో పాటు 3 కొబ్బరికాయలు ఇచ్చట. నువ్వు ఏ కోరిక కోరుకున్నా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ పని అయిపోతుందని చెప్పేసరికి ఈయన ఈ వరాలు ఇచ్చాడు. ఈయనకి దండం పెట్టేలోపు ఈయన మాయమైపోయేసరికి ఈ లోపల భార్య వస్తూ కనిపించేసరికి ఫస్ట్ నాకు ఇదే కదా బాధ, అసలు ఈవిడ అందగత్తి కింద మారాలి అని చెప్పేసి ఈ
భూమిలో ఉన్న స్త్రీలందరికంటే చాలా అందంగా అవ్వాలని చెప్పేసి అప్సరసలా కోరుకుని ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేశాడు. కొట్టేసరికి ఆవిడ చాలా 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 సుందరంగా అయిపోయిందిట. అయ్యేసరికి ఏమైంది, ఆవిడ ఈయన వైపు వస్తుంది అంత అందంగా అయ్యి వస్తూ ఉంటే ఈ లోపల ఆ దేశపు రాజు అటు వెళ్తూ రథం మీద ఈవిని చూసేట. ఇంత అందగత్తి ఏంటి ఇలా రోడ్డు మీద తిరుగుతూ నీళ్ళ బిందెలు పట్టుకుంటూ, ఇది కుదరదని చెప్పేసి ఆవిడ ఆయన రథం ఎక్కించుకుని వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే వీడికి చాలా బాధ వేసిందిట. ఇదేమిటి, నేను కదా వరం కోరుకున్నాను, ఈవిడ ఇలా అయిపోయింది, ఈవిని పట్టుకెళ్ళిపోతే నాకెందుకు ఇంకా అని చెప్పేసి బాధేసి ఏం చేశాట అంటే రెండో కొబ్బరికాయ కొట్టేట. కొట్టి ఏం కోరుకున్నాడు అంటే ఈ అప్సరస కాస్త ఒక ఎద్దులా అయిపోవాలి అని చెప్పేసి. ఆవిడ మహిషంలా అయిపోయింది. అయ్యేసరికి ఇదేదో మంత్రగత్తిలా ఉంది, ఇందాక అందంగా కనిపించింది ఇప్పుడు ఎద్దులా అయిపోయిందని చెప్పి ఆ రాజు ఏం చేశాడు, ఆ ఎద్దును బయటకు తన్ని తోసేసి ఆయన రథం మీద ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ మళ్ళీ అప్సరసలా అయినా ఈయన వైపే వచ్చింది. ఇప్పుడు ఎద్దులా అయినా కూడా ఈయన, ఎందుకంటే ఈయన భార్య, ఈయన శక్తి కదా, ఈయన వైపు వస్తుంది. వచ్చేసరికి ఎద్దు మామూలుగా మనిషి వచ్చినట్టు రాదు కదా, రంకెలు వేసుకుంటూ వస్తుంది. చూసి భయపడ్డాట. భయపడి ఏం చేశాడు అంటే మూడో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నా భార్య మామూలుగా నా భార్యలా అయిపోవాలి అని అన్నట్ట. అనేసరికి మళ్ళీ అనాకారిగానే భార్య వచ్చిందిట. అందువల్ల దేవుడు వరం ఇవ్వట్లేదు, లక్ష్మి మనతో లేదు అని అనుకోకూడదు. అది మనకు అర్థమయ్యే ప్రదేశమే కంచి. అంటే అసలైన లక్ష్మి అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను శాపంగా మార్చుకోవడం నా తప్పు కదా. ఎందుకంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్క జీవికి కూడా ఆ లక్ష్మీదేవి సమానంగానే వరాలు ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ తల్లి స్వరూపం. కానీ దాన్ని వరంగా మార్చుకుంటానా శాపంగా మార్చుకుంటానా అన్నది నా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, విచక్షణ జ్ఞానం. ఎందుకు అంటే అసలు ఒక కొబ్బరికాయతో వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలి. అలాంటిది వాడు ఏం చేశాడు, 3 కొబ్బరికాయల్ని ఏం చేసుకున్నాడు, మూడు వరాలని ఏం చేసుకున్నాడు, 3 వేస్ట్ చేసుకున్నట్టే కదా, ఉపయోగం లేకుండా చేసినట్టే కదా. ఆ స్థితి మనకు అర్థమయ్యేటట్టు తెలిసే ప్రదేశం కంచి. అంటే వచ్చిన లక్ష్మిని ఇంకా మంచిగా, ఆ లక్ష్మిని మంచిగా ఇంకా వరంలా మార్చుకుని ఎదిగే ప్రదేశమే కంచి. కాబట్టి ఈ 3 చాలా చాలా లైఫ్లో అంటే ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రత్యేకమైన క్షేత్రాలు. వీటి గురించి చెప్పాలి అంటే ఇంకా అలా చెప్పుకుంటూ ఉండడమే తప్ప, ఎందుకంటే అక్కడ ఉన్న 3 అమ్మలు కూడా అసలు వెళ్ళామంటే చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని మనకు వెన్నముద్దలు పెట్టినట్టే అన్నీ చేస్తారు. అక్కడికి వెళ్తేనే నిజంగా కంట్లోంచి నీళ్ళు ఎందుకు వస్తాయి అని అంటే, మరి ఇంత ప్రేమ ఎవరికి ఉంటుంది? పిల్లల్లో ఉన్న లోపాలను తొలగించి వాళ్ళని ఎదిగేటట్టు చేయాలి. ఆ 3కి ఎదిగేటట్టు చేసే స్థితే. కాబట్టి ఈ 3 అమ్మలు మన జీవితంలో ఒక ప్రత్యేకతే. మనకి అలాగే చూస్తే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు అసలుకి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు కూడా. అలాగే అఖిలాండేశ్వరి అమ్మవారు అంటే ఎవరు? అఖిలాండేశ్వరి అంటే చూడండి, మొత్తం అంతటికీ రాణి ఆవిడే, భువనేశ్వరి దేవి, అదే లలితా పరమేశ్వరి. ఇంకా అక్కడికి వెళ్తే ఏమిటి అంటే ఇహపరమైన కోరికలు తీరుతాయి, పరలోకంలో మోక్షం. అదే కదా లలిత యొక్క స్వరూపం. లలిత అంటేనే ఆనందం. అందువల్లే పేరు చెప్పగానే ఆనందం వచ్చేస్తుంది. అఖిలాండేశ్వరి అండవే ఒక ఆనందం. అందులో చూడండి ఒక గంభీరత కూడా ఉంటుంది. అంటే ఆ తల్లి ఎంత అందమై, అంటే మనకు అమ్మే, మనం ఎంతో దగ్గరగా ఉంటాం, కానీ మళ్ళీ మహారాణిలా ఆ గంభీరత్వం, అంటే మనలో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అన్నదాన్ని మార్చుకోండి. నిజమైన క్యారెక్టర్ అంటే చూడండి, చాలామంది పైకి ఒకలా లోపల ఒకలా, అంటే త్రికరణ శుద్ధి అన్నది ఉండదు. అది ఖచ్చితంగా అక్కడ వస్తుంది. అంటే మనం చెప్పే మాట, చేసే పని, ఆలోచించే మనస్సు, ఈ 3 ఒకేలా ఉండాలి ఎప్పుడు. అందుకే వాటి త్రికరణములు అంటే రీప్లేస్ చేయలేనివి ఏవైనా ఉన్నాయంటే అవే. మన మనస్సుని రీప్లేస్ చేయలేం. మన మాటని ఒకసారి మాట్లాడేసామంటే దాన్ని మళ్ళీ మార్చలేం. మనం చేసే పని వల్ల మంచిగా చెడా అన్నది పని అప్పుడు చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. అంటే ఈ 3టిని మనం మార్చలేం. ఆ మార్చలేని వాటిని ఒకే తాటి మీద నడిపించే తల్లి ఎవరు అంటే అఖిలాండేశ్వరి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ ఆనందం ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు మనకి ఏంటి అంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి, కష్టపడాలి, పని చేయాలి,
వాళ్ళు వృద్ధిలోకి రావాలి అన్నది తల్లిదండ్రులకు ఉంటుంది. మళ్ళీ ఇంకో సైడ్ నుంచి ఏంటంటే వాళ్ళు సుఖంగా ఉండాలని కూడా ఉంటుంది. సుఖం కష్టం రెండు ఎలా ఉంటాయి అసలు? వాళ్ళు ఎందులో కష్టపడాలి అంటే జీవితంలో ఎదగడానికి కష్టపడాలి. ఎందులో సుఖపడాలి అంటే నార్మల్గా లైఫ్లో వచ్చి ఒడిదుడుకులు వాళ్ళకు ఉండకూడదు అన్నది తల్లి తండ్రి ఆలోచన. అక్కడికి వెళ్ళేసరికి సేమ్ అదే బ్యాలెన్స్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కష్టం పడుతూ ఉంటారు, అంటే వాళ్ళ పని కోసం కష్టపడుతూ ఉంటారు. కష్టపడినప్పుడు ఏంటో చెప్పిన, ఇప్పుడు చాలా బాగా చెమట పట్టింది అనుకోండి, మీరు ఎండలో తిరిగినప్పుడు వెంటనే ఎవరో తెచ్చి మీకు ఫ్యాన్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. అంటే ఆ రెండు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే జంబుకేశ్వరం అంటే జంబుకేశ్వరం అంటే చూడండి, అదేంటి? జంబూ ద్వీపం అంటే లోపల ఉన్న మన ఆలోచనలు. అందుకే అమ్మవారు ఉండే ఇల్లుని కూడా చింతామణి గృహం అని పిలుస్తారు. చింతామణి అంటే ఏమిటి? చింత అంటే మనలో ఉన్న బాధలు ఏం చేస్తుంది? మణి అంటే తేజస్సు అని అర్థం. ఈ బాధలన్నిటినీ తీసేసి ఏం పెడుతుందిట? తేజస్సుని ఇస్తుంది. అంటే ఏమవుతుంది? బాధలన్నీ ఎప్పుడైతే అంటే ఆ గృహంలోకి వెళ్ళడమే ఆనందం. అది అక్కడ జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి అంటే. ఎప్పుడైతే మనలో ఉన్న బాధలన్నీ పోయి ఆనందాలు వచ్చాయో ఇంక మనం అనుకున్నది ఏదైనా సరే ముందుకు హాయిగా వెళ్ళగలుగుతాం. దానికి తోడు మరి ఇచ్చిన దాన్ని మర్చిపోం కదా. ఎందుకంటే అంతకుముందు వరకు ఎలా ఉంటుందంటే చేశారా, ఎవరి కోసం చేయరు, వాళ్ళకు కూడా ఏదో స్వార్థం, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అసలు నాకే ఎందుకు చెయ్యాలి, ఇంకెంతకంటే ఎవరైనా మనకి చేయగలుగుతారా? ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి అదనమాట. అంటే నాకు ఇంతకంటే ఎవరు ఎక్కువ చేయలేరు, కానీ ఇచ్చిన దాన్ని నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే ఉత్తినే ఎలా తీసుకుంటాము అన్న బాధ. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో మనకి ప్రతి దాని మీద ఏమొస్తుంది అంటే గౌరవం వస్తుంది. ఆవిడ్ని అమ్మకున్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆవిడ ఒక్కదాన్నే అమ్మలా చూడకూడదు. సృష్టిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఆవిడలా చూడగలిగే స్థితి. అదే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే. ప్రతి ఒక్క దాంట్లోనూ ఆవిడ్ని చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు వచ్చిందో ప్రతి దాంతోనూ మనం ఆనందంగానే ఉంటాం. ఆ ఆనందాన్ని ఎవరైతే ఇస్తారో అదే అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి పక్కనే మనకి 50-60 కిలోమీటర్ల దూరంలో మనకి గర్భరక్షాంబిక అమ్మవారు అంటారు. అలా గర్భరక్షాంబిక అమ్మవారి యొక్క విశేషం ఏమిటి? గర్భరక్షాంబిక అంటే గర్భాన్ని రక్షించే తల్లి. మీరు ఒకసారి చూస్తే అందుకే తల్లి యొక్క స్థితి చాలా గొప్పది అని చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే గర్భము అంటే మనం చెప్పే గుడి కూడా చూడండి, గుడిలో మధ్యలో అమ్మవారో శివుడో ఎవరైతే ఉన్నారో దాన్ని గర్భగుడి అంటారు. గర్భగుడి అంటే అర్థం ఏమిటి? అది మెయిన్ స్థలం, అంటే పూజించే స్థలం. అక్కడే అంత మంత్రం ఏదైనా అన్నీ ఉన్నాయి. అదే ఈ గర్భం కూడా. అందుకని ఆ మాతృత్వానికి అంత గొప్ప తనం. ఎందువల్ల అంటే మామూలుగా మనిషిట అసలు చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేట. అలాంటిది ఒక 20 ఎముకలు ఒకేసారి విరిగిపోతే లోపల ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి ప్రసవం అప్పుడు వస్తుందిట. అలాంటప్పుడు కూడా ఆ తల్లి ఎంతో బాగా మన ఏం చేస్తుంది అంటే ఆ లోపల రక్షిస్తూ వస్తుంది. ఆ గర్భరక్షణ అంటే ఏంటి? ఆవిడ టేక్ కేర్ ఆఫ్ మన సృష్టిని అంతటినీ టేక్ కేర్ చేస్తున్నట్టే గర్భాన్ని రక్షించడం అంటే. దానికి తోడు స్త్రీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూట్రస్ నుంచి వస్తుంది. ఎందువల్ల అంటే శరీరంలో ఇంక ఏ భాగాన్నైనా సరే మీరు కోస్తే ఏమవుతుంది అంటే మెత్తపడుతుంది, జీవం పోతుంది. కానీ ఒక్క యూట్రస్ని మాత్రం దాన్ని కోస్తే ఏమవుతుందిట అంటే గట్టి పడుతుందిట. ఆ గట్టిపడడం వల్లే వాళ్ళ మైండ్ అంత స్ట్రెంగ్త్గా ఉంటుందన్నమాట. ఆ స్ట్రాంగ్నెస్ ఎప్పుడు వచ్చిందో దాంతో ఏంటంటే ప్రకృతి అన్నది శక్తి స్వరూపం అవడం వల్ల మొత్తం ప్రకృతిలో ఉన్న జీవరాశి అన్నిటికీ ఏమవుతుంది అంటే ఆ శక్తి అన్నది ప్రసరిస్తుంది. అది ఎవరైతే ఇస్తారో అదే గర్భరక్షాంబిక. గర్భరక్షాంబిక అంటే ఏమిటి అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళ యొక్క గర్భాన్ని రక్షిస్తుంది అన్నది నార్మల్గా అర్థం చేసుకునే అర్థమైతే మనందరినీ రక్షిస్తుంది. ఎందుకంటే మనందరికీ ప్రాణశక్తి అయితే అవసరమే కదా. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రాణశక్తి ఇచ్చి వాళ్ళ గర్భం అంటే ఏంటి అంటే మన ఆలయం అంటే ఏంటి?
హృదయమే కదా, ఆ హృదయంలో ఉన్న ప్రాణమే దైవం యొక్క స్వరూపం. ఆ ప్రాణశక్తిని ఎంత పెంచుకుంటామో లోపల ఉన్న దేవతను అంత పెంచుతాం. ఆ పెంచే స్థితి ఎవరైతే ఇస్తారో అది గర్భరక్షాంబిక అంటే మన ప్రాణశక్తిని పెంచుకోవడం కోసం మనం అక్కడికి వెళ్తున్నాం. అంతే తప్ప అంటే ఇది ఒక అర్థం ఉంది. మన గర్భాలను రక్షించుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే మన గర్భగుడిలో ఉన్న ఆ దేవతని యొక్క శక్తిని పెంచుకోవడం అని అర్థం. అక్కడికి వెళ్తే ఆ దేవత యొక్క శక్తి ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. అయితే మనకి మైసూర్ అనగానే చాముండి హిల్స్ అంటారు. చాముండి అమ్మవారి యొక్క విశేషం ఏమిటి? అదే చండీ అనే దేవత గురించి చాలా విశేషంగా చండీ హోమాలు అంట. మన చాముండి అనేది అక్కడ ఉంది కదా, దాని యొక్క విశేషం ఏంటి? అంటే ఆవిడ పేరు ఎత్తుకొచ్చింది అంటే చండముండుల్ని చంపింది కాబట్టి చాముండి. అది దుర్గా సప్తశతిలో కూడా అదే చెప్తారు, చండు ముండుని చంపింది కాబట్టి చాముండి. ఇక్కడ కానీ ఇక్కడ చండీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి మహిషాసుర మర్దిని ఆవిడ. చండీ అన్న పేరు పెట్టుకుని అక్కడ ఉన్నది, కానీ ఇక్కడ మహిషాసురుని మర్దించింది. మహిషాసురుడు మర్దన అంటే ఏంటి? మనలోపల ఉన్న అహంకారమే. అహంకారం పూర్తిగా ఎవరైతే మర్దిస్తారో ఆవిడే మహిషాసుర మర్దిని. పైగా అక్కడ చండీ అమ్మవారి జుట్టు పడిన ప్రదేశం, శిరోజాలు పడిన ప్రదేశమే క్రౌంచపట్టణం. ఇక్కడ చాముండే క్రౌంచపట్టణే అని చెప్తారు కదా. ఆ మైసూర్ ఏంటి అని అంటే శిరోజాలు పడిన ప్లేస్. మీకు శరీరం మొత్తానికి బలం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ జుట్టు ద్వారానే. దాన్ని కుండలిని శక్తి అనడం కూడా మీరు చూస్తారు. ఎడా పింగళా నాడుల్ని కలుపుకుంటూ సుషుమ్నాన్ని అంతర్లీనంగా చేయడమే ఇక్కడ ఈ జుట్టు యొక్క ప్రాధాన్యత. అందుకనే మన స్త్రీలకి జుట్టు కూడా విరబోసుకుని ఉండద్దు. ఎందుకంటే కుండలిని శక్తి ఎప్పుడైతే విరబోసుకున్నామో ఎడా పింగళా నాడుల్ని అంతర్లీనంగా సుషుమ్నాన్ని ఎప్పుడైతే కలపకుండా ఉన్నామో మనలో రాక్షస శక్తులు, అదే మహిషాసురుడు. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ జటలు వేసి మనలో ఉన్న మహిషాసురుని వధిస్తుంది. కాబట్టి మహిషాసుర మర్దిని చండముండల్ని చంపింది కాబట్టి చాముండి అని పిలుస్తున్నాం. కానీ అది ఒక ప్రత్యేకమైన ప్రదేశం, అది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు ఖచ్చితంగా చెప్పచ్చు అని అంటే చాముండి మామూలుగా జఠరాగ్ని యొక్క స్వరూపం. అంటే చండీ అంటేనే జఠరాగ్ని యొక్క స్వరూపం. అందుకే మన మణిపూర్ చక్రంలో ఉండి మనలో ఉన్న క్రియాశక్తిని పెంచే దేవత. అంటే నార్మల్గా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే చాలా 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 వేడిగా ఉంటుంది. వేడిగా అంటే జఠరాగ్ని ఎప్పుడైతే పైకి ఎవేకన్ అవ్వడం మొదలుపెట్టిందో అప్పుడు మనకి ఎంత అంటే ఒక హీట్, ఆ తాపం అన్నది బయటకు వస్తూ ఉంటుంది. ఆ వస్తున్న ప్రదేశంలో అక్కడ బయట వాతావరణానికి వచ్చేసరికి బయట కూడా చాలా ఎండగా ఉంటుంది. ఎందుకంటే హిల్ స్టేషను మనం మామూలుగా చూస్తే కొండ ఎక్కిన కొద్దీ ఎండ పెరుగుతూ ఉంటుంది ఎండాకాలంలో. ఇలా పెరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఏంటి అని అంటే మీకు లోపల బయట అంత వేడున్న సమయంలో ఆ చండీ అమ్మవారు అంటే ఆ కొండలో ఎక్కడైనా మీరు నుంచోండి, కానీ మీ చుట్టూ చల్లదనం మాత్రం ఉంటుంది. అది ఎవరు అంటే ఖచ్చితంగా ఆవిడ యొక్క స్వరూపమే. ఎందువల్ల అంటే ఆవిడని మీరు అనుభవిస్తారు, ఒక్క నిమిషం కూడా మీరు అనుభవించకుండా ఉండరు. దానికి తోడు అక్కడ ఏమవుతుంది అంటే కాలం మామూలుగా ఏంటి అంటే మనిషికి ఎంతైనా సరే కాలాన్ని వృధా చేసే లక్షణం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బద్ధకం వల్ల అనుకోండి, లేకపోతే దేనివల్ల అయినా ఇప్పటి వరకు చేశాను కదా కొంతసేపు ఆగుదామని. కానీ నాన్ స్టాపబుల్గా మనం అనుకున్నట్టు టైం ప్రకారం చాలా ఈజీగా అందులో కూల్గా చేసుకునే ప్రదేశం ఏమిటి అంటే అది. అంటే ఆ టైంని కూడా బాగా మనం తీసుకువెళ్ళగలిగినట్టు ప్రతి ఒక్కదాంతోనూ మనం కనెక్ట్ అంటే ప్రతి ఒక్కదాంతోనూ మంచిగా మనం ఉండగలిగే స్థితి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రదేశంతోనూ ఆ దేవతతోనూ మనం కలిసి అంటే ఆత్మ జఠరాగ్ని ఎప్పుడైతే మనలో ఏవేకనైందో ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. కాబట్టి ఆ ఆత్మశక్తి ప్రకృతితో అనుసంధానం అవ్వడం అన్నది మాత్రం మనం ఖచ్చితంగా అక్కడ చూస్తాం. అందులో ఆ చండీ అమ్మవారి ప్రెజెన్స్ని మాత్రం ప్రతి క్షణం మనం ఫీల్ అవుతాం. అంటే మనం అనుకున్నప్పుడు, మంత్రం చేసినప్పుడు, లేకపోతే ఏదో చేస్తున్నప్పుడు కాదు, మనం మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా ఆ మంత్రం ఏమీ చేయకుండా ఊరికే తిరుగుతున్నా సరే మనం ఆ చాముండి యొక్క ప్రెజెన్స్ని మనం అక్కడ ఖచ్చితంగా ప్రతి క్షణం ఫీల్ అవుతాం ఉన్నంతసేపు. అది అక్కడ గొప్పతనం. అమ్మ, మనకి ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు ప్రయాగరాజ్లో మాధవేశ్వరి అంటారు. అలా మాధవేశ్వరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి?
ప్రయాగే అంటే ప్రయాగము అంటే ఏమిటి? గొప్ప యాగం అని. ఈ సృష్టిలో గొప్ప యాగం ఏమిటి అని అంటే, అన్నిటికంటే గొప్ప యాగం ఏమిటి అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని పైకి తీసుకువెళ్ళి సహస్రారాలో ఉన్న అమృతంతో కలిపి దాన్ని మనం శరీరంలో ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు తిప్పుతూ ఉండడమే ప్రయాగము అంటారు. అదే గొప్ప యాగం. దాన్నే రహోయాగం అంటారు. నిరంతరం జరిగే యాగం అని అర్థం. ఆ నిరంతరం జరిగే యాగం అంటే మనం కూర్చుని 24 గంటలు హోమం చేసాం అనుకోండి, 25వ గంట తర్వాత అయినా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. పోనీ ఒక 3 రోజులు, ఒక వారం రోజులు చేసాం, ఇంకా ఆ తర్వాత మనం చేయలేము. ఎందుకంటే శరీరానికి కూడా శాంతి, రెస్ట్ కావాలి, అంటే ఒక విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి లేకుండా మనం అసలు చేయలేం. కానీ విశ్రాంతి లేకుండా ప్రతి క్షణం చేయగలిగిన యాగం అంటే ఇదే. మూలాధారంలోని కుండలిని పైకి తీసుకువెళ్ళి అమృతంతో కలిపి రొటేట్ చేసుకుంటూ ఉండడమే. దీన్నే కుండలిని అవేకన్ అని కూడా అంటారు. ఆ ప్రయాగము అంటే ప్రయాగ అంటే అర్థం అదనమాట. మాధవేశ్వరి ఆ యాగం ఎవరైతే చేస్తారో, మాధవ అంటే అర్థం ఏమిటి అంటే సైలెన్స్ అని అర్థం. అంటే మీకు విష్ణుమూర్తి నామాల్లో కూడా కేశవ, నారాయణ, మాధవ అని చెప్తాం 12 నామాల్లో. ఆ మాధవ అంటే అర్థం ఏమిటి అని అంటే సైలెంట్గా ఉండడం అని, అంటే కామ్గా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం. ఎవరైతే ప్రయాగం అంటే ఆ గొప్ప యాగం చేస్తారో వాళ్ళ మైండ్ ఎప్పుడూ సైలెంట్గా ఉంటుంది అని చెప్పడమే అక్కడ మాధవేశ్వరి యొక్క గొప్పతనం. పైగా అక్కడ ఏమిటి అంటే ఆవిడ చెయ్యి పడిన ప్రదేశం, అంటే ఈ రిష్టు పడిన ప్లేస్ అని చెప్తారు. ఈ రిష్టు పడిన ప్లేస్ అని. ఆ రిష్టు పడిన ప్లేస్ అంటే అర్థం ఏమిటో చూడండి. మనం ఎవరినైనా చెయ్యి పట్టరాదు, పట్టి విడవరాదు అని అంటాం. అక్కడికి వెళ్తే అమ్మవారు మన చెయ్యి పట్టుకుంటుందన్నమాట ఖచ్చితంగా. ఆడు చెప్తున్నది అదే. ఆ చెయ్యి ఎప్పుడైతే పట్టుకుందో మన ఇంక ఈ సృష్టిలో ఎవరు కూడా, అంటే ఆవిడ పట్టుకుంటే చాలు కదా, ఇంకెవరైనా మన పట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఆవిడే మనని నడిపించే తల్లి. కాబట్టి మనలో ఆలోచన అన్నదాన్ని మార్చి, అంటే బీ పాజిటివ్ అంటారు కదా, నెగిటివ్ థింకింగ్ అంతా ఆపేసి పాజిటివ్గా ఉండడం నేర్పి, మన ఆలోచన అంటే పెద్ద పెద్ద ఆలోచనలు మన మనస్సులోకి రప్పించి మనని చెయ్యి పట్టుకుని నడిపించి మన దారిని మంచి మార్గం కింద మార్చి గొప్పగా ఎదిగేటట్టు చేసే తల్లే మాధవేశ్వరి. అలాగే ఇప్పుడు అందరూ మామూలుగా శక్తిపీఠాలు అనగానే కామాఖ్య అంటారు. కామాఖ్య యొక్క గొప్పతనం ఏమిటి? కామాఖ్య గురించి మాట్లాడినప్పుడు వల్ల నెగిటివ్ సైడే ఎక్కువ చెప్తూ ఉంటారు. అలా కామాఖ్య యొక్క విశేషం ఏంటి? అసలు నెగిటివ్ అన్నది అసలు అక్కడ మాట్లాడకూడనిది ఎక్కడ అంటే అక్కడే. ఎందుకు మాట్లాడకూడదు అని అన్నప్పుడు, మనం ఎక్కడి నుంచి వచ్చాము అని కనుక మనకు గుర్తుంటే తల్లి యోని స్థానం నుంచే వస్తాం. ఇక్కడ ఏమైంది? అమ్మ యోని అక్కడ పడిన ప్రదేశం, అంటే అక్కడి నుంచే మనం సృష్టించబడ్డాం. మళ్ళీ ఫైనల్గా వెళ్ళాల్సిన ప్రదేశం కూడా అదే. అంటే మోక్షం, మనకి ఇంకో డెస్టినీ లేదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. మరి అక్కడికే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మరి వెళ్ళే ప్రదేశం గురించి మనం తప్పుగా మాట్లాడొచ్చు. అసలు మనం ఒక చోటుకి పైగా అది ఎంత గొప్ప తల్లి అంటే మనకి శక్తి అన్నది అక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే మీరు లలితా శాస్త్రం చదివితే వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిని. అంటే మన మూలాధార స్వాదిష్టాన చక్రాలే మనకి శక్తి కూటాలు. అక్కడి నుంచి శక్తి ఏమవుతుంది? పైకి వస్తుంది. ఈ పైకి వస్తున్న శక్తి మనం ఏం చేస్తున్నాం అంటే ఆవిడని తప్పుగా మాట్లాడితే ఆ శక్తితో మనం ఏమవుతున్నాం? కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకుంటే అప్పుడు శక్తి లేకపోతే మనం ఎవరి కింద మారుతాం? అంటే మనుషుల్లా తిరుగుతూ ఉంటాం కానీ శవాల కిందే లెక్క. శక్తి లేకపోతే శివుడు కూడా శవమే అని చెప్తున్నారు కదా. అప్పుడు మనలో ఉన్న శవం కాస్త ఏమవుతుంది అంటే శవం కింద మారుతోంది. అదే కనుక ఆ తల్లితో కనుక మనం బంధం ఏర్పాటు చేసుకుంటే మనం ఎవరి కింద మారుతాం అంటే శివం కింద మారుతాం. ఆ శివం కింద ఎప్పుడైతే మారుతామో మనకు వచ్చి, ఎందుకంటే శివ అంటేనే జ్ఞానం అని అర్థం, శివ అంటేనే ఆనందం అని అర్థం. కాబట్టి ఆ జ్ఞానం, ఆనందం మన లోపలికి వచ్చే ప్రదేశమే అది. దాంతో మనం కట్ చేసుకుంటే మనం ఉన్నా కూడా ఊరికే తిరుగుతూ ఉంటాం తప్పితే, దాన్ని ఏమంటారు అంటే చూడండి, ప్రేతాత్మలు తిరిగినట్టు తప్ప నార్మల్గా ఒక మనిషి కింద తిరిగినట్టు అసలు కాదు. ఎందువల్ల అంటే మనం దేంతో అయితే కలిసి ఉండాలో దాంతో బంధాన్ని ఎప్పుడు విడగొట్టుకోకూడదు. అలాగే మనకి ఒరిస్సా గురించి అయితే ఓడ్యాయం గిరిజాదేవి అంటారు.
అలాగే గిరిజాదేవి యొక్క విశేషం ఏంటి? ఓఢ్యానం అంటే ఓఢ్యానం అంటే ఏమిటి చెప్పండి? వడ్డానం అంటే ఇది ఏమిటి? మన యొక్క ఓఢ్యానపేట నిలయ బిందు మండల వాసిని అని కూడా చెప్తారు. అది కామాక్షి దేవి కింద, అది నాభి స్థానం పడిన ప్రదేశం. ఇక్కడ నాభి స్థానం అంటే జఠరాగ్ని ఉన్న ప్లేస్, పూర్తిగా జఠరాగ్ని అన్నది అక్కడే ఉన్నది. ఎక్కడ అంటే ఓఢ్యానంలోనే. ఎంత జఠరాగ్ని అంటే అసలు మనలో పూర్తిగా క్రియాశక్తిని పెంచే తల్లే ఆవిడ, ఆ గిరిజాదేవి. గిరిజ అంటే అర్థం ఏమిటి? గిరిరాజు పుత్రి కాబట్టి గిరిజ అయింది. అంటే మనలో ఉన్న కొండ, అంటే కొండ అంటే ఏంటి? బండరాయి అంటే ఆ బండాసురుడు అన్నవాడిని బయటకు తీసేస్తుంది. మనలో ఏదైతే బుద్ధిమాన్యం ఉందో, బండాసురుడు అంటే ఏంటో కాదు, మనలో బుద్ధి లేనితనం బండాసురుడు అంటారు. ఆ బుద్ధిని ఇచ్చేది ఎవరు? అందుకే చూడండి, బండాసురుడిని చంపడానికి లలితా పరమేశ్వరి వచ్చింది. అదే గిరిజాదేవి అంటే. మనలో ఉన్న బండాసురుడు చచ్చిపోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఆ బుద్ధి లేనితనం పోయి మంచి బుద్ధిని ప్రసాదించడం. అది జఠరాగ్నితో మాత్రమే సాధ్యము. అప్పటి వరకు బుద్ధి ఉండదు. ఎందుకంటే ఎక్కువ హార్డ్ వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళే ఓర్పుగా ఉంటారు, వాళ్ళే వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. హార్డ్ వర్క్ ఎవరు చేయరో వాళ్ళకి ఏంటి అంటే ఇంకా దేని మీద విలువ ఉండదు. మీరు చూస్తే అందరినీ మీరు చూసినప్పుడు కూడా అందరినీ ఏదో ఒకటి మాట అనేసి వెళ్ళిపోయి ఇష్టమైనట్టు. కానీ కష్టపడిన వాడు ఎప్పుడు ఇంకోటిని ఏం చేయలేడు, మాట విసరలేడు. అంటే అది మనకు అర్థమయ్యేటట్టు చేసే ప్రదేశం ఏంటి అంటే గిరిజాదేవి. ఎప్పుడైతే మనకు అది అర్థమైందో మనం ఏం చేస్తాము అని అంటే చాలా 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 గొప్పగా ఎదుగుతాం. ఆ ఎదిగే స్థితి, బండాసురుడు ఎప్పుడైతే మన లోపలికి పోతాడో వచ్చేది ఎవరు అంటే వినాయకుడు. వినాయకుడు వచ్చి ఏం చేస్తాడట? ఈయన బుద్ధి లేని తనం ఏదైతే ఉందో, అంటే మన బుద్ధి పనిచేయదు, మందబుద్ధి అనమాట. ఈ మందబుద్ధి నుంచి సూక్ష్మ బుద్ధికి తీసుకెళ్లేది ఎవరు అంటే వినాయకుడు. అంతే. మహాగణేశుని భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే ఆ సూక్ష్మ బుద్ధిని ప్రవేశపెడుతుంది. ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందిట? ఆ సూక్ష్మ బుద్ధి వచ్చింది. వచ్చేసరికి మన తెలివితేటలను మనకి ఎలా వాడడం వచ్చేసింది? వక్రంగా వాడడం. ఆ వక్రంగా వాడకుండా సరిగ్గా వాడుకోవాలని ఏం చేసింది? కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే మొత్తం అష్టదిక్కుల్లోనూ కింద పైన 10 మంది 10 అవతారాలు, దశావతారాల కింద ఎత్తించి ఆవిడ వేళ్ల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ వేళ్ళు అంటే తమోగుణం చెప్తారు, ఆ తమోగుణమైన వేళ్ల నుంచి ఈ నారాయణని తీసుకొచ్చి ఏం చేసింది? ఎటు అట్రాక్ట్ అవ్వకుండా, ఎటు డీవియేట్ అవ్వకుండా మన నిజం వైపు వెళ్ళేటట్టు చేస్తాడు. అంటే బండాసురుడిని తప్పించడానికి అనమాట ఈ నారాయణని ఇలా చేసింది. చేసిన తర్వాత ఏమైంది? అప్పటికి కూడా మన బుద్ధి ఇంకా వక్రంగానే ఉంది. ఏ డీవియేషన్స్ లేకపోయినా సరే మనం చేయాలనుకున్నది స్పీడ్గా చేయలేని పరిస్థితుల్లో మనతో ఇంకా బాగా చేయించాలి అని చెప్పేసి ఆ గిరిజాదేవి ఏం చేస్తుంది అంటే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర సోనిక, పూర్తిగా మందబుద్ధిని కామేశ్వరుడు అనే అస్త్రంతో ఏం చేస్తుందిట? జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో బండాసురుడు శూన్యం అయిపోతాడు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించింది. అంటే చూడండి, ఒక్కొక్క స్టెప్పులో మందబుద్ధిలా ఉన్న మన్ని వినాయకుడి కింద సూక్ష్మ బుద్ధిలోకి తీసుకొచ్చి ఎటు డీవియేట్ అవ్వకుండా చేసి, ఏ దిక్కు నుంచి ఎటు నుంచి ఏది వచ్చినా సరే డీవియేట్ అవ్వకుండా మన ఫోకస్ మొత్తం మనం అనుకున్న దాన్ని పెట్టి ఆ తర్వాత కామేశ్వరుడు ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఎవరు అంటే గిరిజాదేవి. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అది మనం అనుభవిస్తాం. అందులో ఇంక సందేహాలు. కానీ ఏంటంటే ఈ అష్టాదశ శక్తిపీఠాలైనా మీరు అడిగిన ఇప్పుడు జంబుకేశ్వరం, మధుర మీనాక్షి ఇవైనా, లేకపోతే గర్భరక్షాంబికైనా, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే ఏంటి అంటే ట్రావెల్ ట్రిప్లా వెళ్ళి రాకూడదు. అంటే మీరు ఒక బీచ్కి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి రాకూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సాధన మాత్రమే. మనం ఎంత బాగా సాధన చేస్తామో అంత బాగా దేవతతో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఎంత బాగా సంబంధం ఏర్పడుతుందో అంత గొప్పగా మనం ముందుకు వెళ్తాం. ఆ వెళ్ళే స్థితి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఏ క్షేత్రానికి వెళ్ళా అట్లీస్ట్ 3 రోజులు ఉండాలి. ఆ 3 రోజులు సాధన మీద మాత్రమే ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ దేవత యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. లేకపోతే నార్మల్గా అందరిలాగే వెళ్తాం, అందరిలాగే వచ్చేస్తాం. అలా వెళ్ళి వచ్చేయడంలో అయితే ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, కాసేపు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్ళిపోతే అది కూడా ఒక పద్ధతే.
పూజ చేసుకోవడం ఒక పద్ధతే, ఈ ఇంటర్వ్యూ ఒక పద్ధతే. మనం దేన్ని నిర్ణయించుకుంటాం అన్నది మాత్రం మన బుద్ధికే పెట్టుకోవాలి. అంటే మనకి ఏది యూటిలైజ్ అవుతుంది అన్నది అది కనుక మనకు అర్థమైతే, ఎందుకంటే దేవతతో ఎప్పుడు బంధం ఉండాలి. ఆ బంధం ఉండాలంటే మాత్రం మనం సాధన అయితే ఖచ్చితంగా చేయాలి. ఆ సాధనే దేవతకి మనకి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాటు ఎప్పుడైందో మనం అనుకున్న వాటిల్లో అన్నిటిలో ఏ దేవత అయినా అందరూ అన్నీ ఇవ్వగలరు. ఇక్కడ 18 పీఠాలు కూడా మీరు చూస్తే 18 భాగాలు పడిన ప్రదేశాలు. ఒక్కొక్క భాగానికి ఒక విశిష్టత ఉంటుంది. ఇప్పుడు చేతికి చిన్న దెబ్బ తగిలిందనుకో, అమ్మో ఈ చేతికి తగిలింది, ఈ చేతికి తగిలితే ఎలాగో అలా బతికేద్దును అనుకుంటాను. కానీ ఈ చేతికి తగిలినప్పుడు ఈ చెయ్యి విలువ తెలుస్తుంది మనకి. కాలికి తగిలిద్ది అనుకోండి, కాలికి తగలడం వల్ల నడవలేకపోతున్నాను, ఎక్కడో చోట తగిలితే బాగుండు అనిపిస్తుంది. కానీ అక్కడ తగిలితే ఆ పార్ట్ యొక్క విలువ అర్థమవుతుంది. ఎందుకంటే దేహంలో ఉన్న ప్రతి పార్టు కూడా మనకి అవసరమైనవే, మనకు ఉపయోగపడేవే. మరి వాటిని అలా ఉపయోగించుకోవాలి అంటే అక్కడ అసలు ఏ శక్తి ఉందో మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలి కాబట్టి అమ్మవారు 18 భాగాలకి ఈ కథ అంతా ఎందుకు వచ్చింది అంటే మనకు ఆ పార్ట్ విలువ అర్థం అవడానికి. అందుకనే 18 శక్తిపీఠాలకి వెళ్ళి వచ్చేయకూడదు. అక్కడ ఆ పార్ట్ విలువ అర్థం అవ్వాలంటే కూర్చున్నది ఏమిటో మనకు తెలుసుకోవాలి కదా. పైన చూస్తే ఏమి కనిపించదు, సముద్రం ఏముంటుంది, ఏంలే బాగానే ఉంది, ఇలా ఉపరితలంగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళాక కదా అది ఎంత లోతుందో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఆ లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాకే మనకు అక్కడ ఉన్న లోతు అర్థమవుతుంది. ఆ లోతు అర్థమైందా, ఆ దేహంలో ఉన్న ఒక్కొక్క పార్ట్కి మనం ఎలాంటి శక్తితో పనిచేయాలి, అదే మీకు లలితా సహస్రమైనా చెప్తోంది. ఫస్ట్ 60 నామాలు మీరు తీసుకుంటే చూడండి, ఆవిడ దేహంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని వర్ణిస్తున్నారు. దాని అర్థం ఏమిటి అంటే ఒక్కొక్క పార్ట్ని కళ్ళు ఎలా ఏం పని చేయాలి, మానవుడి కళ్ళు ఏం పని చేస్తున్నాయి అంటే మనం అది మార్చుకోవాలి. బొగ్గలు ఏం పని చేయాలి, దవళ్ళు ఏం పని చేయాలి, పళ్ళు ఏం పని చేయాలి, చెవులే అంటే ఒక్కొక్కటి మనకి నేర్పిస్తున్నారు. అంటే ఊరికే అది లలితా శాస్త్రం అంటే ఒక పాట కింద పాడేయడమో లేకపోతే చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోవడమో కాదు. అక్కడ దాని అర్థాన్ని ఇక్కడ మనం చేస్తున్న దాన్ని చూసుకుని అలా మార్చుకోవడం, అంటే మన లోపాన్ని మార్చుకోవడమే లలితా సహస్రం అంటే. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలన్నా కూడా అదే. కాబట్టి ఒక్కొక్క పార్ట్ అక్కడ పడ్డాయంటే ఆ పార్ట్ యొక్క వైశిష్ట్యం ఏమిటి అన్నది తెలుసుకుని, అక్కడ ఉన్న శక్తి ఏమిటి తెలుసుకుని ఆ శక్తిని మన లోపల ఉన్న పార్ట్లో పెట్టుకోవడమే. అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకని వెళ్ళాలి తప్ప అష్టాదశ శక్తిపీఠాలకైనా ఇంకే క్షేత్రానికైనా సరదాగా వెళ్ళి చూసి రావడానికైతే కాదు. అప్పుడు క్షేత్రానికి ఊరికే వెళ్ళాను. చూడండి చాలామంది చెప్తారు, నేను అష్టాదశ శక్తిపీఠాలు చూసానండి, 12 జ్యోతిర్లింగాలు చూసానండి. ఉపయోగం ఏమున్నది? నేను అన్నది ఇంకా వదలలేదు కదండి. అంతే కదా. అంతే. ఆ దేవతతో అనుబంధం ఎప్పుడు వస్తుందో ఇంక నేను అన్నది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే అహం బ్రహ్మాస్మి, అంతా దేవతే, ఇంకేం కనిపించకూడదు కదా. ఆ స్థితి అయితే మాత్రం ఖచ్చితంగా గిరిజాదేవి వల్ల వస్తుంది. ఇందాక మీరు అడిగిన చండీ అమ్మవారి వల్ల వస్తుంది. అది 100% ఎలాగో అంటే ఇంకంతా ఆవిడే, ఏమీ లేదు అన్నది అర్థమయ్యే ప్రదేశాలు అయితే ఈ 2. కానీ మీరు గిరిజాదేవి చాలామంది అంటే ఎక్కువ తెలియదు, కానీ అక్కడ కనుక సాధన చేస్తే మీకు ఖచ్చితంగా మొత్తం కామాఖ్య ఎంత పవర్ఫుల్లో, విశాలాక్షి ఎంత పవర్ఫుల్లో, అంతే గొప్పది గిరిజాదేవి శక్తిపీఠం కూడా. అంటే అంత శక్తి ఉన్న ప్రదేశం అది. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.